వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రయాటెక్. ఈరోజు మన ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో. సో బేస్ నుంచి స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో జీమెయిల్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. జీమెయిల్ అనేది అన్నిటికీ చాలా అవసరం. ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, ఎందులో లాగిన్ అవ్వాలన్నా, ఏ సైట్లో మనం విజిట్ చేయాలన్నా కూడా ఈ ఈమెయిల్ అనేది చాలా అవసరం. సో చాలామందికి ఇది క్రియేట్ చేసుకోవడం అనేది తెలీదు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియోని చూడండి. క్లియర్గా ఎలా జీమెయిల్ క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ వీడియోలో జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ పైన జీమెయిల్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూజ్ అనదర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్న తర్వాత ఫర్ మై పర్సనల్ యూజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏ నేమ్తో అయితే అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మేము ట్రైటెక్ అనే నేమ్తో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అవి అయితే ఇచ్చేసాం. తర్వాత మంత్, డేట్, ఇయర్ అండ్ జెండర్ కూడా ఇదే పేజ్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ కొన్ని సజెషన్స్లో మనకి నేమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడమే. తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి నచ్చిన పాస్వర్డ్ మనకి గుర్తుండేదైతే ఎంటర్ చేసుకుంటే మంచిదని నా సజెషన్. సో పాస్వర్డ్ని రీకన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేసినట్లయితే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. ఫోన్ నెంబర్ వెరిఫికేషన్లో ప్రజెంట్ మనం ఏ నెంబర్ అయితే ఎగ్జిస్టింగ్లో వాడుతున్నామో ఆ నెంబర్ని ఇవ్వడం అనేది చాలా మంచి ఆప్షన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ రికవరీ చేయాలన్నా మనం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. ఆ 10 డిజిట్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి 6 డిజిట్స్ కోడ్ అనేది మన ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ కోడ్ మనకి మెసేజ్ రూపంలో వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కోడ్ మనం రాంగ్ ఎంటర్ చేసినా లేకపోతే నెంబర్స్ అనేవి తక్కువగా ఎంటర్ చేసి నెక్స్ట్ చేసినా మనకైతే ఆ ఆప్షన్ పోతుంది. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ కోడ్ని మనం తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత రికవరీ ఈమెయిల్ అడుగుతుంది. ఏదైనా మెయిల్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే సింపుల్గా కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నట్లయితే స్కిప్ అనే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి అకౌంట్ని రివ్యూ చేసుకోమని వస్తుంది. ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. ఆ కండిషన్స్ని మనం చదువుకున్న తర్వాత లేదంటే ఆ అగ్రీ కొట్టేసేయడమే. సింపుల్గా అగ్రీ కొట్టేసుకున్న తర్వాత మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనకి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మనం జీమెయిల్లోకి అయితే లాగిన్ అయిపోవడమే. జీమెయిల్లో లాగిన్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ బేసిక్ ఇన్బాక్స్, ప్రైవసీ ఇంకా ఏం కావాలంటే ఆప్షన్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్లు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.